కాంగ్రెస్ పార్టీ మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందో రాదో తెలియదని మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆదిలాబాద్ పర్యటనలో ఉన్న ఆయన బోధ్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బోధ్ను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కోరారు. అందుకు సంబంధించిన మంత్రి జూపల్లి షాకింగ్ కామెంట్స్ చేశారు. రాబోయే ఎన్నికల్లో తాను గెలుస్తానో లేదో తెలియదని, ఒకవేళ తాను గెలిచినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో అని కామెంట్ చేశారు. అందుకే ప్రజలకు తాను ఎలాంటి హామీలు ఇవ్వబోనని అన్నారు. అయితే మంత్రి జూపల్లి కృష్ణారావు మాటలు విన్న అక్కడున్నవారు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కానీ నేను హామీ ఇవ్వలేదు. ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తా? నేను గెలుస్తున్నా లేదో నాకే తెలియదు. నేను గెలిచినా మా పార్టీ గెలిచలేదు నాకు తెలియదు. పోనీ మా ప్రభుత్వం తెలియదు. పోనీ మా ప్రభుత్వం వచ్చిన స్కీమ్స్ తెలియదు. నాకు ఏ గురించి ఎంత ఇచ్చిందంటే ఇస్తాను చెప్తా. మరి ఎవరు వచ్చారు ఏమని జరుగుతానికి అది మోసం పాడదు కాబట్టి నా హామీ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మీరు అడిగినట్టు నాకు ప్రయత్నం చేస్తా, కానీ నేను హామీ ఇవ్వలేదు. ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తా? నేను గెలుస్తున్నా లేదో. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్ చెప్పండి. కీర్తి, మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను హామీలు ఇవ్వనని, ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో తాను గెలుస్తానో లేదో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో లేదో తెలియదని ఆయన షాకింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. అందుకే తాను హామీలు ఇవ్వనని చెప్పుకొచ్చారు. తన వంతుగా ప్రయత్నం మాత్రం చేస్తానని పేర్కొన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ వ్యవహారంపై తన నియోజకవర్గంలోని హామీలు ఇవ్వనని చెప్పడం జరిగింది. ప్రజలు ఏం పనులు కావాలో వారికి మాత్రమే చేస్తానని స్పష్టం చేశారు. ఈ రోజు బోధులో ఇంద్రమ్మ నమూనా గృహం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ మంత్రి జూపల్లి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు కూడా మాట్లాడుకుంటున్నారు. కీర్తి, రైట్, థ్యాంక్ యూ బాసిత్.